espresso. She only told me all those coffee differences. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. చైనుల సాయంతో ఈ బ్రిడ్జ్ని అయితే అప్పుడు కట్టడం జరిగింది. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రిడ్జ్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం వచ్చి తవాంగ్లో అయితే ఉన్నాము. సో లాస్ట్ వీడియోలో అయితే మనము దిరాంగ్లో అయితే ఉన్నాము. అక్కడి నుంచి అయితే బయలుదేరి సెల్లా పాస్ అయితే క్రాస్ చేసుకుని తవాంగ్ అయితే వచ్చినాము. తవాంగ్ వచ్చి ఇక్కడ ఒక హాస్టల్ అయితే తీసుకున్నాము. హాస్టల్ నేమ్ తాషిద్ మీన్స్ థ్యాంక్ యూ. తాషిద్ అని ఒక బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అయితే ఉన్నది. ఈ హాస్టల్ అయితే ఒక 2 డార్మ్లు అయితే తీసుకున్నాము. అంటే ఈరోజు టాస్క్ ఏంటంటే ఈ తవాంగ్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ బుద్ధ మానిస్ట్రీ అని, బుద్ధ స్టాచ్యూ అని, ఈరోజు అయితే అవైతే చూసుకుందాము. అదేవిధంగా రేపు ఇక్కడి నుంచి బొమ్లా పాస్కి పోయేదానికి మనకి పర్మిట్ అయితే కావాలా బైక్కి. దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా అయితే ఈరోజు చూసుకుందాము. ఆ బైక్ పర్మిట్కి మనం ఏజెంట్ ద్వారా పోతే ఒక 500 రూపాయలు అయితే తీసుకుంటారు వాళ్ళు. మనం ఏం చేయాలో ఊరికి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళే పర్మిట్ అనేది తీసుకొస్తారు అనమాట. లేదు మనం ఓన్గా పోవాలంటే ఒక 50 రూపాయలతో పని అయిపోతుంది. వెరీ గుడ్. సో ఇదిగోండి, మనం అయితే ఇప్పుడు డీసీ ఆఫీస్కి అయితే పోతున్నాము. డీసీ ఆఫీస్ పోయి ఆడ రేపటికి ఒక అప్లికేషన్ అయితే తెచ్చుకోవాలి. సో ఇది ఒక టెంపుల్. ఇది మొత్తం అంతా తవాంగ్ సిటీ. Straight this way, up. Chairperson, Tawang Jilla Parishad, Executive Engineer Office. State Bank of India? No. Deputy Office. వేర్ ఇస్ ద పార్కింగ్ దెన్? ఇది డిప్యూటీ కమిషనర్ ఆఫీస్, డీసీ ఆఫీస్ అనమాట. ఇక్కడ పోయి మనం అప్లికేషన్ తెచ్చుకుందాం. ఇదిగోండి, మనకి ఇప్పుడు ఏమైందంటే ఆ డీసీ ఆఫీస్ పోయినాము. ఆ డీసీ ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు అయితే లంచ్ బ్రేక్లో అయితే ఉన్నారంట. ప్రజెంట్ అయితే 2:30 అయితే వస్తూ ఉంది. మనం 2 గంటలకు అయిపోతే పోయినాం అక్కడికి. ఒక ½ అవర్ అయితే వెయిట్ చేసినాము. ఇంకా రాకపోయేసరికి అక్కడ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే 4 గంటలకి అది ఇస్తారు, 4 గంటలకి రండి అనేది చెప్పినారు. సరే, అప్పుడు దాకా ఏం చేయాలని ఇక్కడ ఒక బ్యాంబూ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది, అక్కడికైతే పోయిద్దాము. దిస్ ద వే. సో ఇదిగోండి, ఇది మామూలుగా తవాంగ్కి వెళ్ళే మెయిన్ రోడ్డు. మనం అక్కడి నుంచి అయితే రైట్ టర్న్ తీసుకొని ఇప్పుడు పూర్తిగా డౌన్కి అయితే పోతాము. డౌన్కి పోతే ఆడ మనకి బ్యాంబూ బ్రిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడికి ఏదో ఒక జంక్షన్ పాయింట్కి వచ్చాం. ఇక్కడి నుంచి ఇట్లా పోవాలంట బ్రిడ్జ్కి. ఓ నైస్ నో. చూడండి, స్టెప్ కల్టివేషను ఇది. వీళ్ళు ఇంకా ఇక్కడ స్థలం సరిపోకపోతే ఈ విధంగా స్టెప్ కల్టివేషన్ అయితే చేస్తారు. ఎంత బాగుందో, వరి వేసినారు స్టెప్పులుగా. ఇది ఒక చిన్న విలేజ్ టైప్ అయితే ఉంది చూడండి. ఇప్పుడే ఇంకా నాట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్న కొంచెం ల్యాండ్ని వీళ్ళైతే ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారో. పైన బండలు కదిలిస్తూ ఉంటారు, నెత్తి మీద వచ్చి పడతాయా. ఇక్కడ కొంచెం రోడ్డు తేడాగా ఉంది.
వే టు చక్జామ్ బ్రిడ్జ్. సో ఇదిగోండి మనమైతే చక్సమ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఒక బ్యాంబూ బ్రిడ్జ్. దీని కిందకైతే పోవాలి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ తవాంగ్ యాడో పైన అయితే ఉన్నింది. ఆ నుంచి చాలా కిందకు వచ్చినాము బైక్లో. ఇంకా ఇప్పుడైతే మనకి ఇక్కడ ఒక వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది, ఆడికైతే పోవాలా. అక్కడ మనకి ఆ వాటర్ స్ట్రీమ్ క్రాస్ చేసేదానికి వీళ్ళైతే ఆ బ్రిడ్జిని అయితే కట్టుకున్నారు బ్యాంబూస్ ఉపయోగించి, అంటే వెదురువి ఉపయోగించి. ఆడికైతే పోదాం. డస్ట్బిన్లు కూడా అయితే పెట్టుంటారు. వచ్చి బాగుందా ఇలా. ఒకవేళ వర్షం వస్తే ఏడులో చోరీ పైన చూడండి డిజైన్ ఎంత బాగుందో. మెష్ అయితే వేసినారు, ఎందుకనో డిజైన్ మాత్రం చాలా బాగుంది. నాట్ టు డిస్టర్బ్ ద పెయింటింగ్స్, దట్ పార్ట్ ఐ నో, బట్ హౌ I think birds might be going and sitting or nesting. Nesting, there is no way. No, there are edges. Edges, but those are all not convenient for the nest, no? What other animal? What do you think? Bats, I'm thinking. Bats. Yeah, because But what would they hold on to? they hold on to ceiling only. Also. Yeah, they have those kind Claws, of claws, no? Yeah, could be bats then. And I see some like, see, insects nest also. Yeah. Insects could be because they damage the painting. Yeah. ఇదైతే ఇక్కడ మెష్ అయితే కట్టినారు. ఈ మెష్ ఎందుకంటే పెయింటింగ్ని డ్యామేజ్ కాకుండా చూసేదానికి, అది మాత్రం. కానీ పెయింటింగ్ ఏమైనా డ్యామేజ్ చేస్తాయంటే గబ్బిలాలు కానీ ఏదన్నా చీడ పురుగులు పోయి ఆ పెయింటింగ్ అనేది డ్యామేజ్ కాకుండా ఇది ఒక ప్రొటెక్షన్ లాగా అయితే ఇచ్చినారు. వాటర్ మాత్రం హెవీగా ఉంది, వాటర్ ఫ్లో మాత్రం. తాషి దెలెగ్ వి ద విలేజెస్ ఆఫ్ మొగ్తో చెక్జామ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 words వేర్ చెక్ మీన్స్ ఐరన్ అండ్ జామ్ మీన్స్ బ్రిడ్జ్ అంట. ఓకే, ఇన్ ఇట్స్ మోర్ దాన్ 700 years of existence దిస్ బ్రిడ్జ్ హ్యాస్ విట్నెస్డ్ ద చేంజింగ్ సినారియో ఆఫ్ తవాంగ్ డ్యూరింగ్ 1962 ఇండో చైనీస్ వార్. 1400 శతాబ్దంలో అయితే ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించినారంట. చెక్ జామ్ అంటే, చెక్ అంటే వీళ్ళ భాషలో ఐరన్ అని, జామ్ అంటే బ్రిడ్జ్ అనే అర్థము. ఐరన్ చైన్లు ఉపయోగించి 1400 శతాబ్దంలో బ్యాంబూస్ ఐరన్ చైన్స్ ఉపయోగించి కట్టిన బ్రిడ్జ్ ఇది. అప్పటి నుంచి దాదాపు ఒక 700 సంవత్సరాల వరకు ఈ తవాంగ్కి, ఈ ప్రాంతానికి అయితే కనెక్టివిటీకి అయితే ఈ బ్రిడ్జ్ని అయితే ఉపయోగించినారంట. ఈవెన్ మనకి 1962-63 ఇండో చైనీస్ యుద్ధంలో కూడా ఈ బ్రిడ్జ్ని అయితే డ్యామేజ్ చేసేదానికి ట్రై చేసినారు, కానీ ఈ బ్రిడ్జ్ అనేది డ్యామేజ్ కాలేదంట అని అయితే ఆడ రాస్తున్నారు. సో దీనికి వచ్చి ఇది ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంది. ఇది వుడెన్ బ్రిడ్జ్కి మనకి లోపలికి పోయేదానికి. ఆ పక్కన అయితే ఇంకొకటి ఆల్టర్నేట్గా ఇంకొక బ్రిడ్జ్ని అయితే కట్టినారు, కానీ ఇది మనకి ఓల్డ్ది, అది వచ్చి కొత్తదనమాట. ఫస్ట్ దీనికి పోయి దాని తర్వాత అయితే మళ్ళీ దానికి పోదాము. చూడండి అప్పట్లో 2 చైన్లు వేసి ఎట్లా కట్టి పెట్టినారు. ఓయమ్మ ఎంత పెద్ద చైన్లో చూడండి, ఇది హైలైట్ అసలు. ఈ చైన్ల సాయంతో ఈ బ్రిడ్జ్ని అయితే అప్పుడు కట్టడం జరిగింది. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రిడ్జ్. దీని మీద నడుస్తామంటే భయంగానే ఉంది కానీ స్ట్రాంగ్గానే ఉంది. సూపర్ ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇక్కడ చూడండి వాటర్ అసలు ఏమైనా పోతున్నాయి, అసలు ఫ్లో మాత్రము హైలైట్. ఇప్పుడైతే అటు సైడ్ పోదాం. మొత్తానికైతే బ్రిడ్జిని అయితే క్రాస్ చేసినాము. ఏదో బాగుంది ఇది, ఇట్లాగా దీని ఏదో ఒక గంపలాగా ఉంది ఇది. ఇక్కడ చూడండి ఎట్టుంది ఇది. ఓ అమ్మ, యువతలకు వచ్చిన వాళ్ళని సూపర్గా ఉంది. అప్పుడు ఒక దాదాపు ఒక 700 సంవత్సరాల క్రితం అయితే ఈ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ బ్రిడ్జి ఇంకా అట్లాగే ఉంది. దీనికి ఆడో వీళ్ళు దీన్ని పేల్చేదానికి ట్రై చేసినారంట. దానికి గుర్తులైతే అంటే ఇండో చైనా వారు సమయంలో ఈ బ్రిడ్జిని అయితే నాశనం చేసేదానికి ట్రై చేసినారంట. ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోయలేదు, కానీ ఆ వారికి సంబంధించిన కొన్ని గుర్తులు అనేటివి ఇంకా ఉన్నాయి అని అయితే చెప్పినారు. మనము వచ్చేటప్పుడు ఈ ఓల్డ్ దాని నుంచి అయితే క్రాస్ చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు పోయేటప్పుడు కొత్త దాని నుంచి అయితే పోదాము. ఈ కొత్తది ఎందుకు కట్టినారా అంటే ఇది ఓల్డ్ది కదా, ఒకవేళ డ్యామేజ్ అయితే దీనికోసం అనమాట. ఇది కూడా చాలా బాగుంది స్ప్రింగ్ యాక్షను.
లెట్ కమ్. Yeah, yeah. బ్యాంబూ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి చూసుకొని ఇంకైతే మనము రిటర్న్ తవాంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకొక గంట అయితే పడుతుంది. ప్రజెంట్ 3:30. మనం 4 గంటలకి అప్లికేషన్ అనేది ఇస్తారు. అది తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే లొకేషన్కి అయితే పోయి ఆడ సంతకాలు పెట్టించుకోవాలా. సో అది ఇప్పుడు టాస్క్ అనమాట మంది. కెన్ వి డ్రింక్ దిస్ వాటర్? ये पानी पी सकते हैं? Yeah. నీళ్ళు తాగదు, దాహం వేస్తుంది. How is the taste? Good. Yeah. Are you sweating? Kind of. Little bit. Don't push me. అది పరిస్థితి. What did you say? అది పరిస్థితి. This is the road condition. You can see, guys. Where did you get that? From you only. Oh. Adi paristhiti means this is the situation. Yeah, this is the state. Oh. This is the condition. Yeah. No, idukunta is no meaning. Oh, no. No word at all. Did I say that? Maybe I'm saying it wrong. యా. ఈ అమ్మాయికి మనం తెలుగు మాట్లాడి వచ్చేస్తూ ఉంది. ఈ అమ్మాయికి కూడా తెలుగు. మనం ఇప్పుడు మామూలుగా లాగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ పక్క నుండి వింటూ ఉంటుంది. ఆ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉంది వెనకాల కూర్చొని. బర్డ్, వాట్ ఈస్ దట్? నో జస్ట్ రికార్డ్ అండ్ గో. ఈ అమ్మాయి ఏదో ఒక పెట్టను చూసింది, ఏందో తింటా ఉందంట, ఏదో మీటు. Oh, what is that? It's like a worm or something. Small. Color is good, no? Yeah, blue and orange. Yeah. You can feed 3-4 of it. Yes. అన్న కొద్దిసేపు ఆపన్నా, మేము పోనీనా. థ్యాంక్ యూ. సంథింగ్ దట్ ఛాలెంజెస్ మై మైండ్ నా, ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ మనకి ఒక హాట్ స్ప్రింగ్ అయితే ఉంది. ఈ హాట్ స్ప్రింగ్కి అయితే పోయిద్దాం. ఈ విధంగా ఉంది హాట్ స్ప్రింగ్ పోయే దారి. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీళ్ళ గుంట. ఈడాడ ఉందంట ఒకటి, ఆడికైతే పోయిద్దాం. ఓహో, ఈడ చూడండి అసలు ఎంత బాగుందో. Hot spring इसी तरफ है. See, अभी 2 किलोमीटर होगा सीधा चलो. 2 किलोमीटर. अभी is it open? खुला है ना? खुला ఇంకా ఒక 2 కిలోమీటర్లు అయితే ఉందంట హాట్ స్ప్రింగ్ పోయేదానికి. ఓపెన్లోనే ఉందంట, కానీ ఈ రోడ్డు మాత్రం ఈ విధంగా అయితే ఉంది. ఈ సెట్ 2 kilometers. Say vertically or You'll ask this guy. भैया हॉट स्प्रिंग इसी तरफ है. कितना है? 2 किलोमीटर. Thank you. We come 1 kilometer. And they have still said 2 kilometers. I'm telling you, we have to go down by them. Yeah. వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది ఇక్కడ. బాయ్. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేస్తుండ్రు పాపం వీళ్ళ. ఇప్పుడు పని పడింది మనకోచ్. ఇది రోడ్డా ఏం తొందర వెయ్యి. Hot spring.
हॉट स्प्रिंग का रास्ता ये है. గరం పానీ. ఓ That looks like hot spring. ఎస్ తాంగ్ తొంగ్. ఎక్కడికైతే ఏదో హాట్ స్ప్రింగ్ ఉందంట, ఎక్కడికైతే వచ్చినాము. ఇప్పుడైతే మనం హాట్ స్ప్రింగ్ పోయిద్దాం. ఏమ్మా, ఇదిగోండి, ఇది హాట్ స్ప్రింగ్. ఏ విధంగా అయితే ఉంది ఇక్కడ. ఓ That is the smell. ఇవి వేడి నీళ్ళు. It has medicinal properties. That's Ah. why it's this color. ఓకే, Your feet. నో ఐ జస్ట్ వాంట్ టు టచ్ ఇట్. ఓ మరి అంత కొంచెం వేడిగా ఉన్నాయి అంతే, గోరువెచ్చగా ఉన్నాయి, మరి అంత వేడిగా ఏం లేవు, పర్లేదు. ఎస్, లూక్ వామ్. Yeah. ఎక్కడి నుంచి వస్తూ ఉండే వాటరు. ఇక్కడ చూడండి, అసలు ఇది నది మాత్రం ఏమన్నా పోతుంది. ఈ నది ఇక్కడ ఉంది, దీని పక్కనే ఇది అనమాట. హైలైట్ ఈ నది మాత్రం ఆడ. ఓరు నాయన, సచ్చినారు రే. Was only till a certain point. After that, we were just going based off of 2 Yeah. kilometers. 2 kilometers. That part is tricky. That guy said a half kilometer. We almost went 2 kilometers. I was doing that double-decker bridge. Yeah. I asked local people how much time it will. Half an hour only. Yeah. 1.5 hour it took me. From where? From the middle. From you didn't go to Rainbow Falls. Nah, I didn't have much time that time. Even we didn't have, but we still went. Oh. సో ఇదిగోండి, Sugar है. थोड़ा सा है. మనమైతే ठीक है. 2 మిల్క్ కాఫీలు అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే ఉంది. దీంట్లో కాఫీ పొడి మాత్రం పైన పోసినారు అట్లాగే. Looks and smells better than the morning one. Oh. When you hate it, you really hate it, no? No middle ground, huh? Yeah. ఒక కాఫీ షాప్కి అయితే పోయినాం పొద్దున్నే. తనకు అసలు నచ్చలేదు ఈ అమ్మాయికి. దానికి పొద్దున్న నుంచి ఆ కాఫీ బాగాలేదు అని చెప్తా ఉంది. నౌ I understand the emotion. వాట్ ఈస్ దట్ ఫ్లేవర్? Yeah. The coffee, like how I was like talking about the. I said we actually went to one coffee shop in the morning and she didn't like it. Yeah. She been complaining about all day. Yeah. Because coffee can make or break her. Yes. It's good to have the kind of opinions. That is what opinions only make the character, no? Opinions only make the. Character. No? Yes. Yes, but too much strong opinions, I think also people are caught off guard. Who cares? I think I have very strong preferences. We can These do. things we can do anytime. There was sugar here. This was, I only used some because I don't know how much. It's okay. She actually taught me difference between the cafe latte and cappuccino and what? Espresso. She only told me all those coffee differences. What? I'm just saying how the camera is performing in low light settings. I actually changed the settings You changed it? Yes. Why? because I actually wanted to color grade later. Oh, so you have made it I like made a it like raw put it in a pro mode. iPhone ProRes RAW Yes, basically, so yeah. that you can color I grade can it. color grade it later. Nice. But you are not satisfied with the default settings of the camera? No, No? no. Because what happens, quality is kind of going Downgraded. down. Yeah. When in the low light, na,
It is automatically reducing the quality to actually make the look better. I am getting the grains in the footage. After like when you saw it on the laptop. A laptop. Here I This can't you actually. make out. While doing on the laptop only, I actually found it. Then I changed the settings to Pro mode. Now that I have the access to do it later when the color grading, if I want to do that. One thing. Adobe is better, no? Adobe is better and DaVinci is better. DaVinci Resolve. That but for- DaVinci will take a lot of like. No, even Adobe will take a lot of system requirements. Adobe I actually worked on Adobe. Okay. And Premiere Pro, FCP. DaVinci Resolve also. DaVinci also. DaVinci I like. It has a lot of It's a free software, no? DaVinci. Yeah. But there are paid version also. Yeah, mostly all features are free. Free, free is the only why I actually don't want that DaVinci is because it takes a lot of system space and for even rendering also it will take a lot of time. This is like for my work, Adobe. Yeah, this is enough for my. Sorry? Rate it now. Rate. Yeah. For a milk coffee, I would give it a solid 8 on 10. 8. And the ambience. Ambience I'd give 9. 9. Oh, this is the top you have given so far. 9? Really? You gave that 7 or 6, no? No, that was the coffee, you know. Ambience I gave over there. Yeah. I said just good. Yeah, but I would rate that ambience 8. I would rate this ambience 9. 9 for the ambience out of 10. Yes. And 8 for coffee. Perfect. Show that card if nothing more. What closed na? No. సో ఇదిగోండి మళ్ళీ మనం అయితే తిరుక్కొని డీసీ ఆఫీస్కి అయితే వచ్చినాము అన్ని జిరాక్స్లు అన్నీ తీసుకొని వేర్ ఇస్ దిస్ వార్ మెమోరియల్ It's near the helipad. హెలిప్యాడ్ Yeah. वो गेट है ना वहाँ पे गाड़ी वहाँ पे लगा लीजिए ఠీకే और पास एक लेके आप पूरी आ जाइए ठीक है. సో ఇదిగోండి మనం అయితే ఈ సబ్మిట్ చేసేదానికి అయితే వచ్చినాం ఇక్కడికి జస్ట్ గో అండ్ ఆస్క్ దట్ గాయ్ First I'll go to the counter. యా సో ఇదిగోండి మనమైతే పర్మిట్కి అయితే అప్లై చేసినాము అప్లై చేసి తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడైతే సబ్మిట్ చేసినాము రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఆ పర్మిట్ అనేది తీసుకోవాలన్నమాట ఎందుకంటే నైట్ వీళ్ళు అఫీషియల్స్ చెక్ చేసి దాన్ని అయితే సంతకాలు పెడతారు ఆ పర్మిట్ని తీసుకొని రేపు పొద్దున అయితే మనము బుమ్లా పాస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఆకలేస్తుంది అర్జెంటుగా పోయి ఏదన్నా తిని అవనైతే హాస్టల్కి అయితే వెళ్ళిపోవాలా సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్